గతంలో నక్సలైట్‌లకి సంబంధించిన కార్యక్రమాలకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు ఓపెన్‌గా మేము అటెండ్ అయ్యాం. ప్రెస్ మీట్‌లు పెట్టి మరి చెప్పేవాళ్ళు నక్సలైట్‌లకి సమర్థిస్తూ. కొన్ని కొన్ని సంస్థలు. అది ఏది పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల సంఘం, లేపోతే కొన్ని ఏది మావోయిస్ట్ అనుబంధ పార్టీలు ఓపెన్‌గా ప్రెస్ మీట్‌లు పెట్టి చెప్పాయి. ఆ తర్వాత కాలంలో ఎప్పుడు నేను ప్రత్యక్షంగా కవర్ చేసినటువంటి సందర్భంలో మావోయిస్టులు చనిపోయినప్పుడు వాళ్ళనికి దగ్గరికి పరామర్శించడానికి వచ్చేవోళ్ళు, వాళ్ళ మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి వచ్చేవోళ్ళు, అక్కడ నినాదాలు చేసేవాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా. ఈవెన్ కోర్టులకు వేయడాలు ఇదంతా ఓపెన్‌గా జరిగేది. కానీ ఈ మధ్యన అదేం జరగట్ల. మాక్సిమం 99% కంట్రోల్ అయిపోయింది. అయితే ఈ మధ్యన కొంతమంది సోషల్ మీడియా ద్వారా రెచ్చిపోవడం బిగిన్ చేశారు. నాకు ఏది మనల్ని ఏం చేయలేరులే, మనం అక్కడికెళ్తే కదా మనల్ని పట్టుకునేదనేసేసి మీటింగులు పెడుతున్నారు ఈ మధ్యన కొంతమంది. మాజీ నక్సలైట్లు ఇప్పుడొచ్చేసేసి జర్నలిస్టులుగా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులుగా, లేకపోతే టీచర్లుగానో, ఇంటలెక్చువల్స్ గానో జనంలో ఉంటూ ఇప్పుడు వాళ్ళు అకస్మాత్తుగా రంగంలోకి దిగి సభలు పెట్టడం బిగిన్ చేశారు. నక్సలైట్ల అనుకూల సభలు, అలాగే ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేక సభలు. అట్లాంటి వాటిని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. మావోయిస్టులు రైటు, పోలీసులు తప్పు, భద్రతా దళాలు తప్పు, ప్రభుత్వం తప్పు, మావోయిస్టులు రైట్ అన్నటువంటి కోణంలో ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా సమర్థించే జర్నలిస్ట్ గ్రూపులు కూడా ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఒక హెచ్చరిక, నిన్న గాదె ఎన్నయ్య అరెస్ట్. ఆయనే మాజీ మావోయిస్ట్ ఎప్పుడో బయటకొచ్చేసాడు. చక్కగా స్వచ్ఛంద సంస్థ నడుపుతా పాపం పేదలకి, అనాథలకి సాయం కూడా చేస్తున్నాడు. కానీ పాత బుద్ధి పోక నక్సలైట్లకి అనుకూలంగా భద్రతా దళాలనే హతం చేయమని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆ కారణంగానే ఆయన్ని అరెస్ట్ చేశారు. పీపుల్స్ వార్ మాజీ నేత, భారత్ బచావో ప్రధాన కార్యదర్శి, సామాజిక కార్యకర్త గాదె ఎన్నయ్యని జాతీయ దర్యాప్తు సంస్థ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మావోయిస్టు విప్లవాన్ని కొనసాగించేలా ప్రేరేపిస్తున్న ఆరోపణలతో హైదరాబాద్ ఎన్ఐఏలో ఆయన మీద బిఎన్ఎస్ 152 సెక్షన్ యుఏపి యాక్ట్ ఉప 1967 సెప్టెంబర్ 13 సెక్షన్లు 13, 39 కింద నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. తెలంగాణలో జనగామ జిల్లా టీబీ తండాలో ఎన్ఐ దంపతులు నిర్వహిస్తున్న మా ఇల్లు ప్రజాదరణ అనాథాశ్రమం వద్ద పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఎన్ఐఏ కేసులు ప్రత్యేక న్యాయస్థానం ఆధారపడితే 14 రోజులు రిమాండ్ విధించడంతో చెంచులు కూడా జైలుకి తరలించారు. ఎన్ఐ గతంలో పీపుల్స్ వార్ గ్రూప్లో దాదాపు 20 ఏళ్ల పాటు క్రియాశీలంగా పనిచేసి జనజీవన స్రవంతిలో కలిశారు. ఇటీవల మృతి చెందిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి ఎలియాస్ వికల్ పంచక్రియల సభలో ఆయన ప్రసంగించారు. అది యూట్యూబ్ ఛానల్లో ప్రసారమైంది. ఆ ప్రసంగం ద్వారా మావోయిస్ట్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఎన్ఐఏ ప్రోత్సహించారని, మావోయిస్ట్ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం కలిగి ఉన్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేలా విప్లవాన్ని కొనసాగించేలా అక్కడ సమూహాన్ని ప్రేరేపించారంటూ ఎన్ఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు.